ఇంకా నయ్యం కన్నా సార్ వాళ్ళ బాబాయ్ మనకి రేడియోని సరిచేసి ఇచ్చారు. లేదంటే ఇంతకు ముందు దీని నుంచి చాలా శబ్దాలు వస్తుండేవి. అవును, ఆ శబ్దం రేడియోలో వచ్చేటట్టు ఉండదు, బట్టలు ఉతికే శబ్దంలా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఇలాంటి ఆర్జే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు. నువ్వెందుకు అలా అంటున్నావు పెద్దడా? ఆర్జే చెప్పారు మళ్ళీ రేపు కలుద్దామని. నేను పార్క్ వెళ్లి వెయిట్ చేశాను, కానీ ఆ ఆర్జే పార్క్ వచ్చి నన్ను కలవనే లేదు. అబద్ధాలు చెప్పాడు. అంతే కదా, ఆర్జేలు అబద్ధం చెప్తున్నారు తమ్ముడు. నమస్కారం సోదర సోదరీమణులారా, మీకు ఒక రహస్యం తెలియాలా? అవునవును. అయితే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న జనాల నుండి కాస్త దూరంగానే ఉండండి. రేడియోని మీ దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు రహస్యం ఏంటో చెప్పండి. రహస్యకి 5 సంవత్సరాలు. ఏంటి? రహస్య నా అన్న కూతురు, తనకిప్పుడు 5 సంవత్సరాలు. నేను మీతో రహస్య గురించి చెప్దామన్నాను, మీరేమనుకున్నారు? రహస్యం అనుకున్నారా? రేడియో లోపలికొచ్చి 4 ఇచ్చుకుంటాను రా. ఆర్జేలో 6 విడిగా, జే విడిగా అయిపోతావు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఈ రోజు సిటీలో స్టామ్ రాబోతోంది. ఏంటి, సిటీలో స్టామ్ రాబోతుందా? స్టామ్ అంటే తుఫాను. తుఫాన్ అంటే పెద్ద వర్షం. అయితే లెన్స్ లైట్, చెట్లు పడిపోతాయి, తినడానికి మామిడి పళ్ళు దొరుకుతాయి. అది మిమ్మల్ని తిరగనిచ్చి ఆ తర్వాత మీరే తిరిగిపోతారు. పెరుగుతున్న అలల్లో ఉన్న నీరు మిమ్మల్ని ఢీకొట్టి వెళ్ళిపోతాయి. స్టామ్ రాబోతుంది, మీరు సిద్ధంగా ఉన్నారా? కళ ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా ఎలా ఉంటుందో. మనం ఇంటికి వెళ్ళి స్టామ్ రావడానికి ముందే సురక్షితంగా ఉందాం. ఇంత త్వరగా స్టామ్ వచ్చేసిందో, పరిగెత్తండి. అరే, ఈ శబ్దం నా కడుపులను చూస్తోంది. పొద్దునుంచి ఖాళీగా ఉంది కదా. ఉదయం నుంచి పొట్ట ఖాళీగా ఉంది, పుట్టినప్పటి నుంచి బుర్ర ఖాళీగా ఉంది. ఎప్పుడైనా అది నిండిందా? ముందు గొడవ పడ్డం ఆపండి, నేను వెంటనే స్టామ్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తాను. ఏమైందయ్యా? చాలా దారుణమైన వార్త. లేదు, ఈ టాబ్లెట్ స్క్రీన్ ని క్లీన్ చేయాలి. హలో హలో, మేమిప్పుడు ప్రమాదంలో ఉన్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి. అలాగే చెప్పండి అక్క. నీ కంటికి అక్కలా కనిపిస్తున్నానా? లేదు, నేను అక్క అని పిలిచింది ఇంకొక ఫోన్ లో ఉన్న మా అక్కని. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. చెప్పండి పిన్ని. నన్ను చూసి పిన్ అని పిలుస్తావా? ఓ సారీ, ఆ దెబ్బని చూసి నేను లిప్స్టిక్ అనుకున్నాను. సిటీలో స్టామ్ రాబోతోంది, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇలా చూడు, ముందు గ్లాస్ తో నీళ్ళు తీసుకో. తలకిందులుగా నిలబడండి. కానీ గుర్తుంచుకోండి, నీళ్ళు మాత్రం కింద పోకూడదు. ఇప్పుడు వాటిని నేల మీద పోయి, ఇప్పుడు మాపు తీసుకొని ఇలా ఇలా శుభ్రం చెయ్యాలి. ఇక చూడండి, మావయ్య చాలా సంతోషపడిపోతారు అక్కయ్య. ఇక్కడ స్టామ్ రాబోతుందని చెప్తే మీ మామయ్య గురించి మాట్లాడతారేంటి? అరే, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ నేను మా అక్కయ్యతో కదా చెప్తున్నాను. అరే, మీ అక్క సంగతి పక్కన పెట్టు, ముందు మా సమస్యకు పరిష్కారం చెప్పు. అక్క కాస్త హోల్డ్ లో పెట్టు. ముందు మీ ఇంట్లో వస్తువులన్నిటినీ అతికించండి, గమ్మ వేసి అతికించండి. అప్పుడే ఏ వస్తువులు కింద పడవు. నా టేబుల్ ఫ్రిడ్జ్ కింద పడిపోతుంది, నేల బద్దలు కొట్టుకొని మరి అవి కింద పడిపోతాయి.
ఇప్పుడు మనం ఖచ్చితంగా కన్నేసాన్ని పిలవాల్సిందే. ఎప్పుడు చప్పట్లు కొట్టే ఆయన అద్దాన్ని అతికించరా ఏంటి? మేము థింగ్స్ అన్నిటినీ అతికించాం. చాలా మంచి పని చేశారు. ఇప్పుడు స్ట్రామ్ వచ్చిందంటే ఇల్లే ఎగిరిపోయినా గానీ వస్తువులు మాత్రం ఎగరవు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఏంటయ్యా బన్నీ, ఎందుకని ఇంతగా అరుస్తున్నారు? స్టామ్ రాబోతుంది అందుకనే. మేము వెయిట్ ని ప్రొటెక్ట్ చేస్తాం బాబు. ఓయ్, అయితే నా ఇల్లు కూడా నేను ప్రొటెక్ట్ చేయాలి కదా. నువ్వు ఎలాగో వలలో ఉంటావు కదా, మరి నీ ఇంటిని ఎందుకని ప్రొటెక్ట్ చేసుకోవాలి? అలాగే స్టామ్ వచ్చినా గానీ నీ ఇల్లు విరిగిపోతుందా ఏంటి? వాగడం కాస్త ఆపు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఉన్న బట్టలన్నిటినీ ఒకటిగా చేర్చి అన్నిటినీ చించేయండి. బట్టలన్నీ చింపేశాం చాలా. అరే, ఎందుకని మీరు బట్టలన్నింటినీ చించేశారు? ఇది నేను మా అక్క కదా చెప్పాను. అప్పుడే కదా మా మావయ్య కొత్త బట్టలు కొనిచ్చేది. ఓహో, ఏమిటి కన్ఫ్యూషన్? ఇంకా ఏమేమి చేస్తుందో తెలియడం లేదే. మీరు దయచేసి మాతో మాత్రమే మాట్లాడతారా? అలాగే, ఓకే, నువ్వు హోల్ చేయక. స్ట్రామ్ వచ్చిందంటే డ్యామ్లన్నీ పద్దలయ్యే అవకాశం ఉంది. అందువల్ల నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తాయి. వరదొచ్చేసింది, పారిపోండి. వరదేం రాలేదు, పైపే తెరుచుకుంది. ఏంటి అనుమానమా? ఓయ్ స్ట్రామ్, రేపు రా. దీన్ని చదివాక స్ట్రామ్ రేపే వస్తుంది. రేపు చదివాక మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఇలాగే చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు స్ట్రామ్ కి ఈగో వచ్చి అది రావడం మానేస్తుంది. ఇలా చేయడం వల్ల కన్నా సరి ఈగోనే పోలేదు. వరద ఎలా పోతుంది చెప్పండి. ఇంట్లో ఏదైనా స్ట్రాంగ్ అయిన వస్తువు ఉంటే దాన్ని పట్టుకొని నిలబడండి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అక్కతోనే మాట్లాడుతూ ఉండుంటుంది. ఈ విషయం నీకే చెప్తున్నాను రా పిచ్చివాడా. స్ట్రామ్ వస్తే చెట్లు మొక్కలు మాత్రమే కాదు, భూమే బద్దలైపోతుంది. అందువల్ల ఎర్త్ క్విక్ కూడా వస్తుంది. అవును అవును తమ్ముడు, భూమి తలకిందులుగా మారిపోయింది. ఇప్పుడు నేను నించోలేకుండా జారిపోతున్నాను. రే గాడిద, ఒక్క కాలికి మాత్రమే స్కేట్ వేస్తే జారిపోతుంది కదా. ఓయ్ మా, స్టామ్ వచ్చినట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆడి ఆడి కిట్టి వాళ్ళ ఇంట్లో నుంచి మన ఇంట్లోకి వచ్చేసింది. నా హృదయం వేగంగా కొట్టుకుంటోంది. హృదయం ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. నేను అలా ఊగాను కాబట్టి హృదయం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. స్టామ్ నిజంగా చాలా భయంకరమైంది కిట్టి. ఇది ఆ స్ట్రామ్ కాదు, బయటికి రండి. మీ ఇల్లు స్ట్రామ్ వల్ల ఊగడం లేదు. ఈ ఏనుగుల ఊరేగింపు వల్లే మీ ఇల్లు ఊగుతోంది. మీరు అనవసరంగా భయపడ్డారు. నేనేమి భయపడలేదు కిట్టి, నేను దూకి దూకి యోగా చేశాను. సారీ, నేను స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నాను. సరే వదిలేండి, నేను నిజంగానే భయపడిపోయాను. ఇప్పుడేంటి అందుకు? ఈ రోజు నిజంగానే స్ట్రామ్ రాబోతుందట.
టీవీ, రేడియో, ఇంటర్నెట్ అన్నిట్లో ఈ విషయాన్ని చెప్తున్నారు. సిటీయే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సబాష్ సబాష్ సబాష్. స్ట్రామ్ వస్తుందని గానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు, కానీ వాళ్ళందరూ సంతోషపడాలి. చాలా ఆపు. స్ట్రామ్ అని చెప్పింది తుఫాను కాదు, మ్యూజిక్ బ్యాండ్. వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ మన ఊరికి రాబోతోంది. ఆగండి, రేడియోలో దాని గురించి న్యూస్ చెప్తున్నారు, మీరే వినండి. అవును, గడిచిన 10 ఏళ్ల తర్వాత సిటీకి ఈ రోజే స్టామ్ వస్తోంది. వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్. అది మిమ్మల్ని తల నుంచి కాళ్ళ దాకా వణికిపోయేలా చేస్తుంది. ఆ కోలాహలమైన మ్యూజిక్ విని మీ ఒళ్ళంతా సంగీతంతో పులకరించిపోతోంది. మీరందరూ తప్పకుండా రావాలి స్టామ్ బ్యాండ్ కాన్సర్ట్ కి. ఈ ఆర్జే ఇంతసేపు స్ట్రామ్ బ్యాండ్ గురించే మాట్లాడా అని ఆ రేడియోని ఒకసారి ఇలా ఇవ్వు. ఈ రేడియోని బాగు చేసి నేనే పెద్ద తప్పు చేశాను. దీనివల్ల నేను రోజంతా భయపడి ఈ ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాను. ఏంటి అనుమానమా? ఈ స్టాంప్ కోసం మనం ఎంత ఖర్చు చేసామో అది ఒక పిల్లాడి చదువు కోసం ఖర్చు చేస్తుంటే ఆ పిల్లాడి పాటికి డాక్టర్ అయి ఉండేవాడు. ఈ స్ట్రాంగ్ బ్యాండ్ అనే పేరే రాకింగ్ గా ఉంది. ఆ పేరు విన్న ప్రజలు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. దీని మీద వెళ్తే చాలా బోర్ కొడుతుంది అనుకున్నాను, కానీ ఇది రోలర్ కోస్టర్ కన్నా చాలా జాలీగా ఉంది. నాకు చాలా జాలీగా ఉంది ఫ్రెండ్స్. ప్రజలెందుకు దీనికి అమేజ్మెంట్ పార్క్ అని పేరు పెట్టారో తెలియడం లేదు. భలే సరదాగా ఉంది. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, ఇక్కడ క్యామెల్ కాళ్ళు గుర్తులున్నాయి చూసారా? ఇంకెవరో కూడా ఈ చోట్లో తిరుగుతున్నట్టున్నారు. అరే, ఇది ఒంటి కాలు గుర్తులే. ఇది ఇక్కడిక్కడే తిరుగుతోంది. ఏ ఒంటి ఆగు. జాలీగా ఉంది, కానీ నా ఒళ్ళు మొత్తం మట్టి అంటుకుంది. ఏం చెప్పావు? మట్టి కింద పడ్డం లేదు. నా ముందే ఇసుక అని చెప్తున్నారా మీరు? His name is John Cena. సారీ, నేను మట్టి అన్న వార్త వింటేనే కోపంతో రగిలిపోతున్నాను. ఓకే, దానికి సంబంధించింది ఏదో ఒకటి చెప్తాం. మదన్ సేటు అన్న మాట మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకంటే నేను ఆయన కోసమే టూరిస్ట్ కోసం ఇక్కడ పనిచేస్తున్నాను, తెలుసా మీకు? ఎందుకంటే ఆయన నాకు కాసేపు కూడా రెస్ట్ ఇవ్వడం లేదు. ఆయన పేరు వింటేనే నేను రెస్లర్ అయిపోతున్నాను. నీ వీపు బైసెప్స్ అన్ని చూసిన వెంటనే అర్థమైంది నువ్వు రెస్లర్ గా ఉంటావు అని. నోరు మూసుకో. అవును, నువ్వు నీ సేటు గురించి ఏం చెప్తున్నావు? సేటు ఇంతవరకు నాకు సెలవు ఇచ్చిందే లేదు. ఎంతవరకు ఆయన లీవ్ అన్న పదం తెప్పిద్దే లేదు, తెలుసా? రోజంతా టూరిస్ట్ కి ఈ ఎడారిని చూపిస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నాకు రెస్ట్ దొరికిదే లేదు. నేను వెకేషన్ కి వెళ్ళాలి, నా జీవితాన్ని ఆనందంగా గడపాలి. వీళ్ళ పరిస్థితిని చూడలేకపోతున్నాను. ఆ సేటు చాలా దారుణమైన వాడు అనుకుంటాను. ఎందుకే నాకు సెలవు దొరకడానికి మీరందరూ హెల్ప్ చేస్తారా? నువ్వింత శ్రమిస్తున్నావంటే నీకు ఖచ్చితంగా లీవ్ ఇచ్చి తీరాలి. ఏమంటావు బన్నీ? సరే, మేము నీకు సాయం చేస్తాం. నీ సేటు నీ మాట వింటారు, నీకు పని కూడా ఇస్తారు. థ్యాంక్ యూ. కానీ అదెలా జరుగుతుంది? మేము ఇప్పుడు ఏం చెప్తామో నువ్వు అలా చేస్తే చాలు. కానీ అంతకు ముందు ఈ అండ నుంచి మమ్మల్ని కాపాడు. ముందు చేతులు ఇలా జోడించు. అయితే సేటు దగ్గర రిక్వెస్ట్ చెయ్యాలా? లేదు, చేతులకి మధ్యలో నమ్మకాన్ని పెట్టుకో. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేను పనిలో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పు. నోరు మూసుకో గాడిదా. నువ్వు సేటు చెప్పే చిన్న చిన్న పనులు కూడా చేయాలి. ఆయన ఏ పని చేయనివ్వకు. అది చూసి ఆయన సంతోషపడి నీకు లీవ్ ఇచ్చేస్తాడు. పదండి సేటు ఇంటికి. చూసి జారిపోతావు, అక్కడ మట్టి కాస్త జారుతోంది. And his name is John Cena.
అరే ఏమైపోయింది? ఈ టీవీ రిమోట్ ని ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. నేను వెతికిస్తాను. పదండి, తన రిమోట్ కనిపెట్టడానికి మనం సాయం చేద్దాం. ముందు తినే వస్తువులనే తీసుకువెళ్లేవారు, ఇప్పుడు మిగతా వస్తువులన్నింటినీ తీసుకువెళ్తున్నారా? మర్యాదగా రిమోట్ ఇవ్వండి. దొరికింది సేటు. నేను వెతికినప్పుడు రిమోట్ దొరకనే లేదు. దీనివల్లే నేను 3 రోజులుగా ఒకే ఛానల్ ని చూస్తున్నాను. కానీ నువ్వు దాన్ని కనిపెట్టించావు. ఒకటి మాత్రం చెప్పనా, నువ్వు లేకపోతే గనక నా లైఫ్ డిఫికల్ట్ అయిపోతుంది. నాకు సెలవు ఇవ్వండి సేట్జీ. ఒకవేళ నేను నీకు లీవ్ ఇచ్చానంటే నాకు భయంకరమైన నష్టం వస్తుంది. అందువల్లే నేను డిసైడ్ అయ్యాను, నీకు లీవే ఇవ్వకుండా నా పక్కనే పెట్టుకోవాలని. ఇలా చూడు, సేట్ నీకేదైనా పని చెప్తే దాన్ని సక్రమంగా చేయకుండా దాన్ని కొంచెం తలక్రిందులుగా చేసేసాయి. నీకు రెస్ట్ కావాలని అర్థం చేసుకుని ఆయనంతటా ఆయనే లీవ్ ఇచ్చేస్తాడు. ఏంటి, అర్థమైందా? ఒక క్యామెల్ కి ఇంతకన్నా ఒక మంచి ప్లాన్ ఏది ఉండదు. అమ్మయ్య, నేను ఎక్కడే చూసేశాను. నా బండిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టు. చెప్పినట్టు తలక్రిందులుగా చేయి. రాయితో కాదు, గుడ్డతో క్లీన్ చేయాలి. గుడ్డతో. ఎంత పని చేసావు నువ్వు? నేను శుభ్రమైన నీరుతో చెప్పాను, మురికి నీటితో కాదు. నువ్వు ఇచ్చిన ఐడియాని తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అతను వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి. ఏంటి అనుమానం? ఐడియా. ఈ క్యామెల్ చూడడానికి ఎంత అలసిపోయింది. దీనికి ఖచ్చితంగా కొద్ది రోజులు రెస్ట్ కావాలి. ఏంటి రెస్ట్ కావాలా? ముందు ఈయన పని నేర్చుకోవాలి, అర్థమైందా? ఈయన దగ్గర మన ఆయనలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈయన అచ్చు మనలాగే మాట్లాడుతున్నారు కదా. నేను నా గ్రామాన్ని వదిలే ఇక్కడికి పారిపోయొచ్చాను. అందువల్ల దేశం ఎలా ఉంటుందో అలాగే నా వేషం కూడా ఉంటుంది. ఏం చేయను, నా అలవాటు అలాంటిది. అందువల్ల ఇలా మాట్లాడుతున్నాను. మంచి విషయమే సేట్ సార్, కానీ ఆ ఒంటిని పోనివ్వండి. అది చాలా టైట్ గా ఉంది. లేదు, అది ఇంకా నాతో 2 ఏళ్ళు ఉండి పని మొత్తం నేర్చుకోవాలి. 2 సంవత్సరాలా? అలా అయితే తర్వాత ప్లాన్ నా దగ్గర రెడీగా ఉంది. నేను చాలా సినిమాల్లో చూశాను. మాస్క్ వేసుకొచ్చి మీ సెట్ ని బెదిరిస్తాం. ఆ సమయంలో నువ్వు వచ్చి మమ్మల్ని భయపెట్టాలి. అప్పుడు ఆయన సంతోషపడి నీకు ఏం కావాలి అని అడుగుతారు. అయితే అతని దగ్గర నువ్వు లీవ్ అడుగు. అవును, ఆయన ఇల్లు చాలా కాస్ట్లీ అనుకుంటాను. రేట్ ఎంత ఉంటుంది? సేటనా చెప్పారా? ఆయన ఇంటికి రేటును అడిగాము. నువ్వు రియాక్ట్ చేసేది చూస్తే నేను ఆయన పేరు అడిగినట్టు చేస్తున్నావు. And his name is John Cena. మీరందరూ ఎందుకని ఇక్కడికి వచ్చారు? నటించడం కోసమే కదా. మీరు నటిస్తే గనక నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనుకున్నారా? నేను ఉన్నంత వరకు ఈయన మీద ఎవరు చెయ్యి పెట్టలేరు. తనేమి షూట్ చేయడం లేదు, గుద్దుతున్నాడు అంతే. ఓ సారీ.
నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు. నీకు ఏం కావాలో నన్ను అడుగు. నాకు లీవు కావాలి. కుదరదు, నేను నీకు లీవు ఇవ్వలేను. ఈ సేటుకి మనం ఏంటో చూపించి తీరాల్సిందే. సేటు సార్, కాస్త ఆగండి. మీరెందుకు ఆ ఒంటికి లీవ్ ఇవ్వడం లేదు? అది ఎందువల్ల అంటే వీడు లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడంటే నేను నా బిజినెస్ ని మూసుకోవాల్సిందే తెలుసా. అందువల్ల విని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇకపై వీడు సండే కూడా డబుల్ షిఫ్ట్ పని చేయాల్సిందే. సేటు సార్ ఆపండి, లీవ్ అడిగింది చాలు. మేము ఇప్పుడు ఈ ఒంటిని తీసుకెళ్తున్నాం. రా మనం వెళ్దాం. అదేమంత సులువు కాదు. ఇప్పుడే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. వీళ్ళందరినీ కొట్టి పారేసి ఉత్కర్ చౌహాన్కి తీసుకురండి. ఇలా చూడండి, మీ వెనక మరకంటుకుంది. ఉండండి, నేను శుభ్రం చేస్తాను. నాతో లేదు లేదు, తను మీతో రానే రాడు. ఇది నాకు సొంతమైన ఒంటే, అందువల్ల ఇది నాతోనే రావాలి. మీ ఒంటే ఇప్పుడు లీవ్ పెట్టబోతోంది. అరే, ఎందుకయ్యా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? చెప్పేది వినండి, నన్ను వదలండి. ఐ నీడ్ అ బ్రేక్ టైం ప్లీజ్. ఈ చిన్న దెబ్బ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. వాడు రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నాడు. నీవు కూడా ఇవ్వడం లేదు. ఏంటి అనుమానమా? నువ్వు నా కళ్ళుని తెరిచావు తమ్ముడు. శభాష్. నేను డబ్బు సంపాదించాలని అత్యాశలో ఉల్కాస్ ని చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వు దారిలోకి ఎలా వచ్చావో చూసావా? నీకెప్పుడు లీవ్ కావాలన్నా తీసుకో. కష్టపడి పని చేసే వాళ్ళకి ఎంత లీవ్ కావాలనేది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నీకు లీవ్ ఇవ్వడం కోసం నేనే పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు లీవ్ దొరికేలా మీరందరూ చేశారు. మీ రుణం నేను మర్చిపోలేను. ఎందుకు మీకు ఏం చేస్తానో ఏంటో నాకే తెలియడం లేదు. నాకు ఈ మట్టిని వదిలేసి వెళితేనే ఏమన్నారు? And his name is...